నమస్తే. ప్రస్తుతం మనతో పాటు బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి గారు ఉన్నారు. రాష్ట్ర రాజకీయాలపై మాట్లాడదాం. ప్రధానంగా భూములు, రాష్ట్రంలో ఉన్న భూములు వాస్తవ విలువకు అలాగే రిజిస్ట్రేషన్ విలువకు చాలా తేడా ఉంటుంది. సో భూముల ధరలు పెంచాల్సిన అవసరం ఉందంటూ అధికారులకు ఒకసారి పరిశీలించామని చెప్పారు. ఈ అంశంపై ఎలా చూస్తున్నారు? అది ఆల్రెడీ అది గవర్నమెంట్ కండక్ట్ చేసే వాళ్ళకు ఆ పరిపాలన ఉన్న లోసుకులు, లేకపోతే ఇంతకుముందు గవర్నమెంట్ ఏదైనా ఎక్కువ చేసిందా తక్కువ చేసిందా అదంతా చూసుకొని చేయమంటారు. అది గవర్నమెంట్, దానికి ఏం సంబంధం లేదు. అది ఏ గవర్నమెంట్ ఉన్నా వాళ్ళ రెవెన్యూ గురించి చేసుకునే విధానమే కాబట్టి దాని గురించి నేను స్పందించాల్సింది ఏమీ లేదు. అది ఒక నిరంతరం జరిగే అధికారుల ప్రక్రియ. రాష్ట్ర ఆదాయాలు పెంచుకోవడానికి ఇదే కావచ్చు, ఏమైతే వింగ్స్ ఉన్నాయో ఎక్సైజ్ కావచ్చు, కమర్షియల్ ట్యాక్స్ కావచ్చు, ఇట్లాంటి అన్ని ట్యాక్సులు వసూలు చేస్తేనే గవర్నమెంట్ ముందుకెళ్తుంది. కానీ అన్యాయంగా ఇప్పటికే మరి 2 సార్లు పెంచారు. అప్పుడు అసంతృప్తంగా పెంచారని అప్పుడు ఆరోపణలు వచ్చినాయి. వీళ్ళు ఏదో చౌకబారు వాగ్దానాలు చేసి వీటి గురించి మధ్యతరగతి ప్రజలకు ఇబ్బంది కాకుండా వాళ్ళు జీవితాంతం కష్టపడి సంపాదించుకున్న ఏదో పావలా పరక సంపాదించుకున్న అపార్ట్మెంటో ప్లాటో కొనుక్కున్న వాళ్ళకి ఇబ్బంది కాకుండా చూసుకోవాలని కోరుతున్నాను. సో ఇక జీవన్ రెడ్డి మాల్ విషయంపై కావాలని దురుద్దేశపూర్వకంగానే మాల్ని సీజ్ చేశారంటూ కూడా జీవన్ రెడ్డి అంటున్నారు. అసలు ఏం జరిగింది ఆ మాల్ విషయం? ఇప్పుడు అదే చెప్తున్నాను, దయచేసి తెలంగాణ ప్రజానీకమని తినాలి. జీవన్ రెడ్డిది అందులో రూపాయి లేదండి. నేల అతనిది కాదు, బిల్డింగు అతనిది కాదు, ప్రాపర్టీ ట్యాక్స్ కట్టలేదు, ఆర్టీసీకి లీజు కట్టలేదు, పవర్ బిల్లు కట్టలేదు, స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ తీసుకున్న డబ్బులు కట్టలేదు. దాని కట్టకపోవడం వాటు అధికారులను బెదిరించడం. అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు మాజీ ముఖ్యమంత్రి అండ చూసుకొని ఫామ్ హౌస్లో కులుక్కుంటా అధికారులను బెదిరించి 10 సంవత్సరాలు ఒక్క రూపాయి కట్టకుండా ఉండడం అనేది నాకు తెలిసి పాకిస్తాన్లో అయితే ఇప్పటికీ ఉరిపెట్టేవాళ్ళం కూడా, ఆఫ్ఘనిస్తాన్లో అయితే తాలిబాన్లు, సౌదీలో కూడా ఉంటే ఉరిపెట్టేవాళ్ళు ఆ చేసిన తప్పులకు. ఇది ప్రజాస్వామ్య దేశం కాబట్టి, ఆర్మూర్ శాంతి నేల కాబట్టి అది కాపాడగలిగినాం మేము. ఆ రోజు చెప్పినాం ఒకటే, ఏదైతే బకాయిలు ఉన్నాయో నీ అబ్బ సొమ్ము కాదు, మీ తాత సొమ్ము కాదు, ఇది పేద ప్రజల ల్యాండు, స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ ప్రజలకు సంబంధించిన ఆస్తులు, అవి కట్టేసి న్యాయబద్ధంగా వ్యాపారం చేసుకోమని చెప్పినాము. ముందే చెప్పినాము. కానీ మళ్ళీ అంటే ఓడిపోయినా కానీ మళ్ళీ ఫైరవులు చేయటము, బెదిరించడం, అధికారం బెదిరించడం ఇళ్ళకాలం ఉండదండి. ఇవన్నీ ఈ న్యాయం ధర్మం ఎప్పుడు గెలుస్తూనే ఉంటాయి. ఇప్పటికి సుమారు కొన్ని కట్టినట్లున్నాడు, ఇంకొక 50 కోట్ల వరకు కట్టాలి. 50 కోట్లు వసూలు చేసి వ్యాపారం చేసుకోవచ్చు, తప్పేముంది దాంట్లో. లేకపోతే మా ముత్తాతది ల్యాండు లేదు, లేకపోతే మా ఇంకేమన్నా వాళ్ళకి సంబంధించిన వ్యక్తులు ఎవరన్నా ఇంటర్నేషనల్కి వెళ్ళి డబ్బులు పంపించి కట్టారా? కాదు, స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ లోన్ తీసుకున్నాం. ఈరోజు కూడా మాట్లాడాను, మార్నింగ్ ఎండి గారితో మాట్లాడితే 45 కోట్లు అప్పు ఉన్నదన్నాడు. మొత్తం మరి 50 కోట్లేమో కావాలి కదండి అంటే, లేదండి మధ్యాహ్నం 1.5 కోటి ఒకసారి కట్టాడు, ఇంకో 1.5 కోటి 50 కట్టాడు, 3 కోట్లు కట్టాడు, ఇంకా 45 కోట్లు ఉందన్నాడు. అతను ఇంకా ప్రజలకు మభ్యపెడుతున్నాడు, 2 కోట్లే ఉన్నది అనుకుంటున్నాను. అది ఓన్లీ ఆర్టీసీ లీజు. ప్రస్తుతం ఉన్నది 45 కోట్లు. ప్రతిదీ కూడా దయచేసి రేపు కావాలంటే కూడా మీరు, నేను చెప్పడం కాదు, ఆయన ఏదో పత్రాలు చూపించి అది వ్యక్తిగతం, నాకు అంత అవసరం కూడా లేదు. ఇప్పుడు అతను అంత డెప్త్కి వెళ్ళేసి మీరు స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్కి వెళ్ళండి, విలేకరులంతా మీడియా అంతా వెళ్ళినప్పుడు ఎన్ని కోట్లు అప్పు ఉన్నది దాని మీద ఒకటి. సజ్జనార్ గారు VCM గారు అక్కడ ఉన్నారు. ఆ డబ్బులు కట్టేసి వ్యాపారం చేసుకో, ఏదైనా ఉంటే ఇబ్బంది ఉంటే న్యాయస్థానాన్ని ఆశ్రయించు. లేదు ఇప్పుడు నువ్వు నెల నెల అద్దెందుకు తీసుకుంటున్నావు? ముఖేష్ అంబానీ అద్దెకిస్తున్నాడు, KFC వాళ్ళు అద్దెస్తున్నారు, PVR సినిమా వాళ్ళు అద్దెస్తున్నారు. మరి వాళ్ళందరూ అద్దెస్తే నీకు అద్దె కట్టేందుకు ఏమైంది రబ్బా? వాళ్ళందరి దగ్గర అద్దె తీసుకొని నీకు అద్దె కట్టడానికి ఏముంటుంది అంటే, వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసుకొని రోల్స్ రాయిస్ కార్లు, ₹1 కోటి వాచులు ఇవన్నీ చూపించుకుంటా హంగామా చేసుకుంటా, ఇదంతా ఎందుకు? పేద ప్రజల రక్తంతో దమ్ముంటే న్యాయబద్ధంగా సంపాదించుకో, ధర్మబద్ధంగా సంపాదించుకో, చట్టబద్ధ సంస్థలకు అన్ని అప్పులన్నీ కట్టేసి మంచిగా ప్రశాంత జీవితం జీవించు జీవన్ రెడ్డి. ఇక రాజకీయ భవిష్యత్తు అనేది శూన్యమైపోయింది కాబట్టి ఇంకా మంచిగా వ్యాపారాలు చేసుకొని మంచిగా బతుకు చల్లగా. సో లోక్సభ ఎన్నికల రోజు హైదరాబాద్ అభ్యర్థి మాధవలత అక్కడికి ఫీల్డ్లో వెళ్ళే క్రమంలో మాత్రం చాలామంది ఆమెను అడ్డుకునే ప్రయత్నం చేశారు, అభ్యంతరం వ్యక్తం చేశారు, పరుష పదజాలం కూడా వాడారు. ఎట్లా అనిపిస్తుంది? తెలంగాణలో హిందూగా పుట్టినందుకు తలదించుకుంటున్నా. తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాదులో హిందూగా పుట్టినందుకు తలదించుకుంటున్నా. ముఖ్యంగా ఇట్లాంటి పోలీసు వ్యవస్థ, DGPలు, యూనిఫామ్ ఉన్న పని చేయని DGPలు, ఎందుకు వనికిరాని యూనిఫామ్లు, హిందువుల మీదనే దారుణాలు చేసే పోలీసులు, హిందువుల మీదనే అక్రమ కేసులు బుక్ చేసే పోలీసులు, ఇట్లాంటి వ్యవస్థ రాజకీయ వ్యవస్థ. అది కాంగ్రెస్ అనేది కాంగ్రెస్ కాదు, మొదట్లో ముస్లిం లీగ్ అంటే వాళ్ళ పార్టీ కాబట్టి ఇంకా ముస్లిం లీగ్. కాంగ్రెస్ని ఒక చాతగాని చవటలు దద్దమ్మలు ఏలుతున్న ఈ రాష్ట్ర ప్రభుత్వంలో హిందువులకు న్యాయం దొరుకుతుందని నేను భావించట్లేదు. దానికి పర్యవసనమే అది. కాబట్టి దీనికి ఒకటి హిందువులకు పుట్టినందుకు సిగ్గుపడుతున్నాం, హిందువుల బతుకున్నందుకు సిగ్గుపడుతున్నాం.
దీని ద్వారా పోలీసు అధికారులకు కానీ ఇంకా న్యాయ అధికారులకు కానీ మిగతా రాష్ట్రంలో ఉన్న అధికార వ్యవస్థ కానీ దయచేసి హిందువులను గౌరవించండి. ప్రపంచంలో ఏ దేశంలో కూడా మెజారిటీ ప్రజల పట్ల ఇంత చిన్న చూపు చూసే వ్యవస్థ ఈ భారతదేశంలోనే ఉంది, ముఖ్యంగా తెలంగాణలో ఉంది. ఇది మంచిది కాదు దేశానికి, రాష్ట్రానికి. ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు కూడా చెప్తున్నాను, ఎవరైతే గౌరవనీయ మాధవి దగ్గర ఆడబిడ్డ మీద ఒక అసభ్యకరమైన భాష బహిరంగంగా మాట్లాడారో ఇమ్మీడియట్లీ వాళ్ళకి ఎట్లా తగిన శాస్తి చేస్తారు, ఎట్లా చట్టాలు చూపిస్తారు, ఏదైతే న్యాయ వ్యవస్థ ఉందో అన్ని రకాలుగా వాళ్ళని అరెస్ట్ చేసి తగిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. సో నిన్నటి వరకు రాజకీయాలు చేసాం, ఇక ఎన్నికలు అయిపోయినాయి, ఇక పాలనపై దృష్టి పెడతానని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు. మీరు మాత్రం కేవలం కొడంగల్కే సీఎం అని అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకు? నేను సాక్ష్యాలతో చెప్తున్నాను కదా, సాక్ష్యాలతో చెప్తున్నాను. 1424 కోట్లు చీఫ్ సెక్రటరీకి ఇచ్చాను, గవర్నర్ గారికి ఇస్తున్నాను, రాష్ట్రపతి అపాయింట్మెంట్ కూడా అడిగాను. ఎందుకంటే ఇది ఒకటండి, తెలంగాణలో నా ఆరుమూరు ఆయన ఎట్లా శాసనసభ్యుడు, నేను శాసనసభ్యుడిని. వాళ్ళు ఏమైనా మీదికి వెళ్ళి వచ్చారేంటి? వాళ్ళు ప్రజలు ఎన్నుకుంటే ఎన్నికైన శాసనసభ్యులు, నేను ప్రజలు ఆయన కూడా 30,000 వచ్చింది, నాకు 30,000 మెజార్టీ వచ్చింది. పన్నులు కడుతున్నారు. ఇప్పుడు ఉదాహరణకు మీరు పన్నులు కడుతున్నారు, ఇవన్నీ ఎక్కడెక్కడ హైదరాబాద్లో ట్యాక్సెస్ వసూలు చేస్తున్నారు, మున్సిపల్ ట్యాక్సెస్. ఈ నిధుల్లో మా భాగం లేదా? అది ఓన్లీ కొడంగల్ వాళ్ళకి, దక్షిణ తెలంగాణ వాళ్ళకే ఉందా అనేది నా ప్రశ్న. రెండోది, ఇప్పుడు ఏదైతే ఢిల్లీకి వెళ్ళి ఆర్బీఐకి వెళ్ళి రోజుకు 1000 రూపాయలు అప్పు తెస్తున్నావో అది కొడంగల్ ప్రజల్ని, దక్షిణ తెలంగాణ ప్రజల్ని మెర్జ్ చేశారా? అదే నా ప్రశ్న. కాదు, నువ్వు 1424 కోట్లు, నాకు 14 కోట్లు ఎందుకు ఇవ్వవు? మీ అమ్మ నాన్నలు సంపాదించిందో మీ సోదరులు సంపాదించిందో ఇచ్చుకొని మాకేం అభ్యంతరం లేదు. అది మా డబ్బు, మా హక్కు, మా ఆరుమూరు ప్రజల వాటా కావాలని అడుగుతున్నా. మా దగ్గర పేదరికం ఉందండి. సుమారు 15,000 మందికి ఉండడానికి ఇల్లు లేవు. ఆయన దగ్గర 35,000 ఇల్లు పెట్టుకున్నాడు, మాకు 3,500 ఇస్తా అంటాడు. ఇది ఎక్కడ నేరం? ఇది నేరము, ఘోరము. రాజకీయ నాయకులు ఇట్లాంటి వ్యక్తులే ఇట్లాంటి ఉన్నత స్థానాల మీద వచ్చడం వల్లనే ఇంతకుముందు రాష్ట్రం విడిపోయింది. మళ్ళీ మా ఉత్తర తెలంగాణ ఒక ప్రత్యేకమైన ప్రాంతము. ఇంతకుముందే నిరుద్యోగము, పేదరికము, ఇట్లాంటి వ్యవస్థల వల్ల యువత మొత్తం పెడద్రోవన పట్టారు. అప్పుడున్న తర్వాత అక్కడ ఉన్న నక్సలిజం వల్ల ఉద్యమాలకు పోవటము, ఎన్కౌంటర్లు కావటము. వీళ్ళకి ఏం తెలుసండి? ఒక 20-25 సంవత్సరాల బిడ్డలు కోల్పోయిన తల్లున్నాడు. కానీ మీకేమైంది? హైదరాబాద్ ఆగి ఫైర్ అవులు చేసుకుంటా, బ్లాక్ మెయిల్ చేసుకుంటా బతికిన వీళ్ళు మా ఉత్తర తెలంగాణ, సిరిసిల్ల కావచ్చు, కరీంనగర్ కావచ్చు, వరంగల్ కావచ్చు, కొన్ని వేలాది మంది చనిపోయారు యువకులు. ఈరోజు వాళ్ళు ఉంటే ముఖ్యమంత్రులు అయ్యే వాళ్ళ, ఈరోజు ఉంటే ఆర్బీఐ గవర్నర్లు అయ్యే వాళ్ళ, మాలాగా ఎమ్మెల్యేలు అయ్యే వాళ్ళ, మాకన్నా తెలివిపరులు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ చేసిన విద్యార్థులు, లేకపోతే మంచి మంచి ఉన్నత విద్యావంతులు ఆ ఉద్యమాలకు పోయి అసూలు బాశారు. ఇప్పుడు మళ్ళీ మా యువత అట్లా కావద్దని కోరుకుంటున్నా. దానికి ముందు జాగ్రత్తగానే ప్రజాస్వామ్యయుతంగా పోరాటం చేస్తాం. సో మీ ఆదిలాబాద్ పార్లమెంట్ విషయానికి వస్తే అక్కడ ఏ పార్టీ కూడా వరుసగా 2 సార్లు గెలిచిన పరిస్థితి అయితే లేదు. ఒకవైపు కాంగ్రెస్ మరోసారి ఇక్కడ మేము గెలవబోతున్నాం అని చెప్తున్నది. మీరు ఏం చెప్పగలుగుతున్నారు ఆ పార్లమెంట్ గురించి? ఒకటే అండి, 543 పార్లమెంట్ స్థానాలు, ఒకటి ఎక్కువ కావచ్చు, తక్కువ కావచ్చు. 30 రాష్ట్రాలు, 30 రాష్ట్రాలు ఒక రాష్ట్రము. దేశ్కు చలారాయంలో ప్రపంచంలోనే ఒక నాయకత్వం గజగజలాడుతున్నారు. పక్క దేశాలలో, అమెరికా లాంటి వాళ్ళు కూడా మన నరేంద్ర మోడీ నుంచి భయపడుతున్నారు. ఈ చిన్న చిన్న ఆదిలాబాద్, కరీంనగర్, अंडमान एक क्या है हमारे लिए देश एक ही है, ఆదిలాబాద్ एक ही है, अंडमान एक ही है. మాకు ఉన్నదల్లా ఒకటేనండి. ఈరోజు మాత్రం గౌరవప్రదమైన స్కోర్కి వెళ్తున్నాం. తెలంగాణలో రాబోయేది, శాసించేది మా ప్రభుత్వమే. ప్రజలందరూ ఈరోజు మీకు జూన్ 4 తర్వాత చూడండి, ఆ రిజల్ట్ చూడండి. ఎక్కడైతే కుటుంబ పాలన, తెలంగాణ ప్రజలను మోసం చేసి పునాదులు లేకుండా మేడగట్టిన టీఆర్ఎస్ పార్టీ ఇంకా భూస్థాపితమయ్యే రోజు త్వరలోనే ఉంటుంది. దాని కర్మ అవన్నీ చేసుకోవాల్సి వస్తుంది ఒక సిద్ధాంతం ప్రకారం. రెండోది ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లో కూడా రాబోయేది భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో. ఆ శూన్యత నింపేది ఈ దుర్మార్గుల పార్టీ, ఏదైతే దేశద్రోహుల పార్టీ ఏదైతే కాంగ్రెస్ ఉందో, దేశాన్ని చీల్చి, దేశాన్ని అమ్మి, దేశాన్ని అవినీతిమయం చేసిన పార్టీ ఏదైతే ఉందో, దాన్ని కూడా త్వరలోనే ప్రజలు తెలుసుకుంటారు. మేము దాని ప్రతిపక్ష పాత్రగా పోరాడి మళ్ళీ వచ్చే ప్రభుత్వం నిర్మించుకుంటాం. ఇది బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అంటున్నారు. సో మరోసారి బీజేపీ అధికారంలోకి రాబోతుంది. అలాగే రాష్ట్రంలో కూడా ఇక బీఆర్ఎస్ పరిస్థితి అయిపోయింది. ఇక కాంగ్రెస్ దాటి ఇక బీజేపీ మరోసారి ఇక్కడైతే ప్రభుత్వం ఫామ్ చేస్తుందని మాత్రం ఆయన ఆశాభావం అయితే వ్యక్తం చేశారు. కెమెరా పర్సన్ సంతోష్, సతీష్ దిశ టీవీ, హైదరాబాద్.